అందరికీ నమస్తే అండి. దసరా ఉత్సవాలు మొదలవబోతున్నాయి. మరి ప్రతిరోజు మనం అమ్మతత్వం గురించి ఒక వీడియోలో మాట్లాడుకుంటూ ఉందాం. ఈ జన్మలో ఈ జీవికి జన్మనిచ్చిన తల్లినే మనం ఎంతగా ఆరాధిస్తూ ఉంటాం కదండి. మరి ఎల్లవేళలా సమస్త విశ్వాన్ని వేడకుండా కారణమైనటువంటి మరి ఆ జగజ్జననిని మనం ఎంతగా ఆరాధించాలి మీరే చెప్పండి. నిజంగా ఒక్కో జన్మలో ఒక్కో తల్లి ఉంటుంది. కానీ ప్రతి జన్మలోనూ ప్రతి జీవికి కూడా ఈ విశ్వం మొత్తానికి తల్లి ఆ లలితా పరాశక్తి. ఆ పరాశక్తి వల్లనే మనం ఈ రోజున ఈ భూమి మీద ఈ విధంగా నడుచుకోగలుగుతున్నాం. మరి అమ్మ వాత్సల్యం అంటే ఎలా ఉంటుంది అంటే, సంస్కృతిలో మాతృదేవోభవ పితృదేవోభవ అన్నాం. ముందు స్థానం అమ్మకే ఇచ్చాం. అమ్మ దగ్గర బిడ్డ ఎంత చనువుగా ఉంటాడో ఆ చనువు వాత్సల్యం ఒక్క అమ్మ దగ్గరే ఒక బిడ్డకు దొరుకుతుంది. మరి ఈ 9 రోజులు కూడా అమ్మవారిని 1000 నామాలతో లలితా సహస్రనామంతో పూజ చేసి అమ్మ యొక్క వాత్సల్యాన్ని, అమ్మ యొక్క కరుణ